వెల్కమ్ టు రాజనీతి. నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పించాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాళ్ళతో ఏ పథకాలు కూడా పంపిణీ చేయించొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు, వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్లు కలెక్టర్ల దగ్గర డిపాజిట్ చేయాలని సూచించింది. ఎన్నికల బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటే మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ మధ్య ప్రారంభించారు. దాన్ని రాష్ట్రంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఆయన గత కొంతకాలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు సూచనల మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లలో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారు కాబట్టి పథకాలు పంపిణీ చేసే సమయంలో వీళ్ళు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీ బాధ్యతలను ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే వైసీపీ మీడియా, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వల్లే పెన్షన్లు దూరం అయ్యాయని ప్రచారం మొదలుపెట్టారు. అవ్వాతాతలకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయాలని వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పంపించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్లను మేనేజ్ చేస్తున్న ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలు గ్రామంలో తిరిగి మీరందరూ ప్రచారం చేయండి అని వాలంటీర్లకు ఆదేశాలు ఇస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆడియోలు కూడా లీక్ అయ్యాయి. వాస్తవానికి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ఉద్యోగులు రాష్ట్రంలో 1.5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళ ద్వారా 2-3 రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తిగా చేయించేసేయచ్చు. అయితే ఈ పంపిణీ 10 రోజులు పడుతుందని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్ల పంపిణీ 10 రోజులు పడుతుందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం చంద్రబాబు అని కూడా ప్రచారం చేస్తున్నాయి. ఆలస్యం చేసి ఆ తప్పంతా చంద్రబాబు మీద నెట్టి తెలుగుదేశం పార్టీకి నష్టం చేయాలన్న వ్యూహంతో వైసీపీ ఉంది. నిజానికి పెన్షన్లు ఇవ్వడానికి రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. అసలు ఒకవేళ నిజంగా వాలంటీర్లతో పంపిణీ చేయించాలన్నా కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఎన్నికల సంఘం వాలంటీర్లను తప్పించడంతో ఇప్పుడు ఆలస్యం అవుతుంది. ఎట్లాగో డబ్బులు లేక ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యానికి కారణం టీడీపీ అని ప్రచారం చేసే అవకాశం దక్కింది వీళ్ళకి. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు నెలకు 1900 కోట్ల రూపాయల పెన్షన్లు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో ఉంది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే. మార్చి 31 లోపు రిజర్వ్ బ్యాంకు చెల్లించాల్సిన ఓడీలని తీర్చేశాక ప్రభుత్వం దగ్గర మిగిలింది కేవలం 300 కోట్లు. అంతకు మునుపు మార్చి 16 నుంచి మార్చి నెలాఖరు వరకు కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత. ఈ కాంట్రాక్టర్లకు చెల్లించడంలో కూడా ఒక కుంభకోణం దాగి ఉంది. మామూలుగా చెల్లింపులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాతిపదికన జరుగుతాయి. అంటే మొదట పెట్టిన బిల్లులకు మొదట చెల్లించాలి, తర్వాత పెట్టిన బిల్లులకు తర్వాత చెల్లించాలి. ఇది ఒక నిబంధన. ఈ విధానాన్ని పక్కన పెట్టి వైసీపీకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు ఖజానా మొత్తం ఖాళీ చేసి 12,000 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎన్నికలకు ముందు వీళ్ళకి బిల్లులు చెల్లించి ఎన్నికల్లో వాళ్ళ ద్వారా లబ్ధి పొందే ఎత్తుగడతోనే నిబంధనలు తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ళందరికీ కూడా బిల్లులు చెల్లించారు. దీనికోసం ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడేమో పెన్షన్లకు డబ్బులు లేక తెలుగుదేశం వల్లే పెన్షన్లు ఆగిపోయాయనే దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ కార్యదర్శి ఒక్కరే వారం రోజుల్లో పెన్షన్లు పంపిణీ చేసేవారు. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఆ గ్రామం సైజును బట్టి 7 నుంచి 15 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఆ బాధ్యత అప్పచెప్తే 1-2 రోజుల్లో ఇంటికెళ్ళి మరీ పంపిణీ చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఆ పని చేయకుండా లబ్ధిదారులే సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని చెప్తా ఉంది. ఆ మేరకు సిఎస్ గారు ఆదేశాలు కూడా జారీ చేసినట్టున్నారు. ఇందులో కూడా కుట్రకోణమే ఉంది. వాళ్ళని సచివాలయాల దగ్గర ఎండలో గంటలు వెయిట్ చేయించి చంద్రబాబు వల్లే మీకు ఈ కర్మ పట్టిందని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యూహాలు రచిస్తున్నారు. కాబట్టి పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. Like, share and subscribe to Rajaniti channel.